అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐక్య అకాడమీ. రామాయణంపై బిట్స్‌లో భాగంగా పార్ట్ 4లో ఇప్పుడు మనం కొన్ని బిట్స్ చూద్దాం. లంకకు తీసుకువెళ్ళిన సీతను రావణుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? అంటే రావణుడు సీతను ఎక్కడ కూర్చోబెట్టాడు? అంటే లంకలో సీతను రావణుడు ఎక్కడ కూర్చోబెట్టాడనేది మన బిట్. అంతఃపురంలో, నదీ తీరంలో, అశోకవనంలో, అరణ్యంలో. ఎక్కడ కూర్చోబెట్టాడంటే రావణుడు సీతను అశోకవనంలో కూర్చోబెట్టాడు. లంకకు తీసుకువెళ్ళేటువంటి సీతను అశోకవనంలో కూర్చుండబెట్టాడు రావణుడు. హనుమంతుడు సముద్రంపై వెళ్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోమన్నది ఎవరు? హనుమంతుడు సముద్రంపై వెళుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోమన్నది ఎవరు? జాంబవంతుడు, మైనాకుడు, అంశదుడు, వాయుదేవుడు. ఇక్కడ మన ఆన్సర్ మైనాకుడు అండి. మైనాకుడు అనే పర్వతం అంటే సముద్రాన్ని దాటుతూ వెళ్తున్న హనుమంతునికి మీరు కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి హనుమంతుడిని అడగడం జరుగుతుంది. బట్ హనుమంతుడు తిరస్కరించి తన మార్గంలో తను వెళ్ళిపోతుంటాడనమాట. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఆగుతాను. ప్రస్తుతానికి నేను ఒక పని మీద వెళ్తున్నా అని చెప్పి ఆగడానికి అవ్వదని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ హనుమంతుడు సముద్రంపై వెళ్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోమని ఎవరు కోరారు అంటే మైనాకుడు అనే పర్వతం. మైనాకుడు అనే పర్వతం. సుగ్రీవుడు ఎక్కడ నివసించాడు? ఋష్యమూక పర్వతం, మేరు పర్వతం, అరణ్యమదం, సముద్రం. ఇక్కడ మన ఆన్సర్ ఋష్యమూక పర్వతం అండి. అసలెందుకు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై నివసించాడు అంటే, యాక్చువల్‌గా వాల్ వాలి, సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు. వీరిది కిష్కింధ రాజ్యం. అయితే ఒకనాడు ఈ వాలిని దుందుబి అనేవాడు యుద్ధానికి ఆహ్వానిస్తాడనమాట. దుందుబి అనే రాక్షసుడు యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే ఈ వాలికి, దుందుబికి కూడా యుద్ధం జరిగినప్పుడు ఈ దుందుబిని వాలి సంహరిస్తాడు. వాలి సంహరిస్తే అతని యొక్క రక్తం అనేది ఋష్యమూక పర్వతంపై పడుతుందండి. ఈ దుందుబి యొక్క రక్తం అనేది ఋష్యమూక పర్వతంపై పడింది. ఆ ఋష్యమూక పర్వతంపై ఎవరుంటారు అంటే మాతంగ ముని. చూడండి. వాలి, సుగ్రీవుడు అన్నదమ్ములు మనకు తెలుసు. అయితే వాలికి, దుందుబికి యుద్ధం జరిగినప్పుడు ఆ దుందుబిని వాలి సంహరిస్తాడు. సంహరించినప్పుడు ఆ పోరాటంలో ఆ దుందుబి యొక్క రక్తం అనేది ఋష్యమూక పర్వతంపై పడుతుంది. అప్పుడు మాతంగముని అంటాడు, "నా పర్వతాన్నే నువ్వు భ్రష్టు పట్టించావు. ఒకవేళ గనక నువ్వు ఋష్యమూక పర్వతం పైకి వచ్చావు అంటే నీ తల ముక్కలై చనిపోతావు" అని చెప్పి మాతంగముని వాళ్ళని శపిస్తాడు. అయితే ఈ సుగ్రీవుడు ఏమైందంటే ఇక్కడ మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తాడండి వాలి. మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేసినప్పుడు ఒక గుహలో యుద్ధం అనేది జరుగుతుంటదనమాట. ఆ యుద్ధం జరిగినప్పుడు సుగ్రీవుడు ఏమనుకుంటాడంటే, వాలి గనక మరణించాడేమో బయటకి వస్తే, ఈ మాయావి అనేవాడు మనందరిని సంహరిస్తాడని చెప్పి భయంతో గుహ యొక్క గది అనేది అంటే ఎంట్రీ అనేది మూసేస్తాడనమాట. బట్ అప్పుడు సుగ్రీవునికి తెలియాల్సిందేంటి? వాలితో ఎవరు పోరాడినా సరే అవతల వ్యక్తి యొక్క బలమంతా కూడా వాలికి వస్తుంది. కాబట్టి అతను చనిపోయే ప్రసక్తనేది ఉండదు. బట్ ఇక్కడ సుగ్రీవుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది. కానీ వాలి ఏమనుకుంటాడు? నన్ను సంహరించి అంటే నన్ను దాటి రాజ్యాన్ని తీసుకోవడానికి సుగ్రీవుడు ఈ విధంగా చేశాడని చెప్పి సుగ్రీవుడిపై కోపం పెంచుకొని అప్పటినుంచి సుగ్రీవునికి, వాలికి వైరనేది మొదలవుతుంది. అయితే మరప్పుడు వాలి నుంచి కాపాడుకోవాలి అంటే సుగ్రీవుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైతే వాలి రాలేడో అక్కడికే కదా సుగ్రీవుడు వెళ్ళాలి. వాలి ఎక్కడికి రాలేడు? ఋష్యమూక పర్వతం పైకి రావటానికి లేదు వాలికి. సో, అప్పుడు అందుకు సుగ్రీవుడు ఈ ఋష్యమూక పర్వతాన్ని ఎంచుకొని అక్కడ ఉండడం అనేది జరుగుతుందండి. నాగపాశబద్ధుడైన లక్ష్మణుని విడిపించింది ఎవరు? నాగపాశబద్ధుడైన లక్ష్మణుడిని విడిపించింది ఎవరు? హనుమంతుడు, విభీషణుడు, జాంబవంతుడు, గరుత్మంతుడు. అంటే నాగాస్త్రం అండి. ఇప్పుడు చూడండి నాగపాశం అంటే నాగులకు అపోజిట్‌గా ఎవరుంటారండి? గరుత్మంతుడు. సో, నాగపాశబద్ధుడైన లక్ష్మణుడిని రక్షించింది ఎవరు అంటే మనకిక్కడ గరుత్మంతుడు. అతను రావడంతో ఆ నాగపాశం యొక్క బలం అనేది క్షీణించిపోయిందనమాట. ఇంద్రజిత్తు తలపెట్టిన యాగం పేరేమిటి? అశ్వమేధ యాగం, అగ్నిహోమం, రాజసూయ యాగం, ధనుర్యాగం. ఇక్కడ మన ఆన్సర్
అగ్నిహోమం అండి. దీనినే ఈ అగ్నిహోమాన్నే అభిచార హోమం అని కూడా అంటారు. అభిచార హోమం లేదా అగ్నిహోమం. దీనిని నికుంభిని, నికుంభిని అనేటువంటి ప్లేస్‌లో అంటే రామరావణ యుద్ధం ఏదైతే అవుతుంటదో ఆ సమయంలో ఈ ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే తను మరింత శక్తులనేవి కూడగట్టుకోవడానికని చెప్పి నికుంభిని అనే ప్రాంతంలో ఈ అభిచార హోమం లేదా అగ్ని హోమం అనేది చేస్తుంటాడనమాట. దానిని లక్ష్మణుడు నిర్వీర్యం చేస్తాడు. రావణుడు మండోదరిని ఎక్కడ వివాహం చేసుకున్నాడు? మండోదరిని ఎక్కడ వివాహం చేసుకున్నాడు? అంతఃపురంలో, లంకలో, స్వర్గలోకంలో, వనంలో. రావణుడు మండోదరిని ఒక వనంలో వివాహం చేసుకోవడం జరిగింది. మండోదరి తండ్రి ఎవరు? మండోదరి తండ్రి మాండవ్యుడా? మయుడా? కాలయవనుడా? అనంతపుడా? మండోదరి యొక్క తండ్రొచ్చేసి మనకి మయుడు అండి. మయుడు అనేటువంటి ఇతనొక యక్షరాజు. ఇతను మండోదరి యొక్క తండ్రి. మరో జన్మలో సీతగా జన్మిస్తానని రావణుని హెచ్చరించినది ఎవరు? మరో జన్మలో నేను సీతగా జన్మిస్తాను అని చెప్పి రావణుని హెచ్చరించింది ఎవరు? జానకి, వేదవతి, లక్ష్మి, గంగ. మన ఆన్సర్ వేదవతి. మరో జన్మలో సీతగా జన్మిస్తానని రావణుని హెచ్చరించింది ఎవరు అంటే వేదవతి. యాక్చువల్‌గా ఈ వేదవతి ఏంటంటే విష్ణువుని భర్తగా పొందాలి అని చెప్పి ఒక ఒక ప్రాంతంలో ఈవిడ తపస్సనేది చేసుకుంటుందనమాట. అయితే ఆ సమయంలో రావణాసురుడు ఏం చేస్తాడంటే, ఆవిడ తపస్సు చేసుకునేటప్పుడు ఆవిడ జుత్తు పట్టుకోవడంతో ఆవిడ ఒక్కసారిగా ఆవిడ చేతితో ఆ జుత్తును పెకలించుకొని ఆవిడ అంటుందనమాట. "మరో జన్మలో నేనే అయోనిజగా జన్మించి, నీ చావుకు నేనే కారణమవుతాను. విష్ణువుని వివాహమాడి, నీ చావుకి నేనే కారణమవుతాను" అని చెప్పి ఈ వేదవతి శపిస్తుందనమాట. ఆ విధంగానే ఈవిడ సీతగా జన్మించి విష్ణువు రూపంలో ఉన్నటువంటి రాముడిని వివాహం చేసుకొని, రావణాసుడి యొక్క చావుకు కారణమైందండి. ఆవిడ వేదవతి. అంటే సీత యొక్క ముందు జన్మలో ఆవిడ వేదవతిగా ఉంది అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యమదండం నుండి రావణుని కాపాడిందెవరు? యమదండం నుండి రావణుని కాపాడింది ఎవరు? చూడండిక్కడ. పులస్త్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ఇంద్రజిత్తు. ఈ అందరిలో కూడా యమదండం నుంచి రావణాసురుడిని కాపాడారు. ఎవరు అంటే ఆన్సర్ బ్రహ్మ. యాక్చువల్‌గా ఇక్కడ పులస్త్యుడు అన్నా సరే రావణాసురుడేనండి. దాని తర్వాత అంటే పౌలస్త్యుడు తాత పేరు కూడా పెట్టుకుంటాడనమాట. ఇది రావణాసురుడి యొక్క తాత పేరు కూడా పులస్త్యుడు. తాత పేరుతో కూడా ఇతన్ని పిలుస్తారు. అందుకే రామాయణాన్ని పౌలస్త్య వధ అని కూడా అంటారండి. పౌలస్త్య వధ అని కూడా అంటారు రామాయణాన్ని. అయితే బ్రహ్మ కాపాడాడు. బ్రహ్మ కాపాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే రావణాసురుడు బ్రహ్మ కుమారుడే. రావణాసురుడి యొక్క వంశం కూడా బ్రహ్మ వంశమే. అందుకే రావణాసురుడిని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. రావణాసురుడిని రావణ బ్రహ్మ అని కూడా అంటారండి. అయితే మనకి బ్రహ్మ, బ్రహ్మ నుంచి పుట్టిన వ్యక్తి బ్రహ్మ నుండి పులస్త్యుడు. పులస్త్యుడు. పులస్త్యుడి తరువాత పులస్త్యుడికి పుట్టినవాడు విశ్రవసుడు. విశ్రవసు బ్రహ్మ అంటారు. విశ్రవసుడు. అయితే ఈ విశ్రవసుడు కైకసిని వివాహం చేసుకుంటాడు. విశ్రవసుడు కైకసిని వివాహం చేసుకున్నాడు. ఆ విశ్రవసుడు, కైకసికి వీరిద్దరికీ పుట్టినటువంటి వ్యక్తే రావణుడు. అంటే అప్పుడు రావణాసురుడు ఏ వంశానికి చెందినవాడండి? బ్రహ్మ వంశానికి చెందినవాడు రావణాసురుడు. అంటే బ్రహ్మ కుమారుడు పులస్త్యుడు, పులస్త్యుని కుమారుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడు కైకసిని వివాహం చేసుకొనగా, ఆ విశ్రవసుడు మరియు కైకసుల యొక్క కుమారుడే రావణాసురుడు. కైకసి ఎవరి కుటుంబం అంటే తాటకి. రాముడు మొదటగా సంహరించినటువంటి తాటకి అనేటువంటి ఆవిడ ఉంది కదా! ఆ తాటకి యొక్క కుమార్తె కైకసి. తాటకి కుమారులే మారీచ, సుబాహులు కూడా. అంటే మారీచుడు, సుబాహుడు రావణాసురునికి మేనమామలు. ఆ తాటకి యొక్క కుమార్తె కైకసి. ఆ విధంగా కైకసిని వివాహం చేసుకున్నాడు విశ్రవసుడు. ఆ విశ్రవసుని యొక్క కుమారుడే రావణాసురుడు. అంటే
బ్రహ్మ వంశంలో జన్మించిన వాడు. పులస్త్యుడు ఎప్పుడైతే బ్రహ్మను కోరుతాడనమాట. పులస్త్యుడు కోరడంతో బ్రహ్మ ఈ రావణాసురుడిని యమదండం నుండి కోరతాడు. స్వప్న వృత్తాంతం చెప్పి సీతను ఓదార్చినది ఎవరు? హనుమంతుడు, త్రిజట, శరమ, మండోదరి. చూడండి ఇక్కడ ఆన్సర్ మనకి త్రిజట. త్రిజట అంటే 3 జడలు కలిగినటువంటి స్త్రీ అండి. రావణాసురుడు సీతను అశోకవనంలో అక్కడ ఉంచినప్పుడు ఆవిడ వద్ద ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. అంటే ఏకజట, ఏకజట, ద్విజట, త్రిజట అనే ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారండి. అందులో ఈ త్రిజట అనే ఆవిడ ఒక స్వప్న వృత్తాంతం అనేది చెప్తున్నారండి. అంటే నేను కలలో చూసాను. రావణాసురుడిని సంహరించి రామ లక్ష్మణులంతా కూడా నిన్ను ఈ అశోకవనం నుంచి తీసుకువెళ్ళినట్టుగా నాకొక కల వచ్చింది అని చెప్పి చెప్పడంతో సీత కొంత అది సీతకు కొంత ఎలా ఉంటుందంటే ఓదార్పుగా అనిపిస్తుందనమాట. అంటే ఆవిడ ఏదైతే బాధపడుతుందో ఇలాంటిది జరిగే అవకాశం ఉందని చెప్పి త్రిజట చెప్పడంతో సీత కూడా కొంత ఒక విధంగా ఆనందపడుతుందనమాట. రావణునకు స్త్రీ సంబంధమైన శాపం ఇచ్చినది ఎవరు? రావణునకు స్త్రీ సంబంధమైన శాపం ఇచ్చినది ఎవరు అంటే చూడండి ఇక్కడ ఆప్షన్స్ మనకి బ్రహ్మ, ఇంద్రుడు, నలకూబరుడు, వరుణుడు. రావణునకు స్త్రీ సంబంధమైన శాపం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే నలకూబరుడు అండి. నలకూబరుడు. ఈ నలకూబరుడు యొక్క భార్య పేరే రంభ. నలకూబరుడు భార్య పేరు రంభ. ఈ రంభను రావణాసురుడు బలాత్కరిస్తాడనమాట. ఆ విధంగా బలాత్కరించాడని చెప్పి ఈ నలకూబరుడు రావణాసురుడిని శపిస్తాడనమాట. అంటే ఇక నుంచి నువ్వు ఏ స్త్రీనైనా సరే ఆ స్త్రీకి ఇష్టం లేకుండా బలాత్కరించినచో నీ అంటే నీ నీ తల అనేది 1000 ముక్కలై నువ్వు మరణిస్తావు అని చెప్పి ఒక శాపం అనేది ఈ నలకూబరుడు పెడతాడు. అందుకనే సీతను సీతను అశోకవనంలో ఉంచుతాడు గదా! రావణాసురుడు. సీతను ఏమీ చేయడానికి అవకాశం ఉండదనమాట. అంటే ఏం చేసినా సరే ఆవిడ ఇష్టం లేకుండా ఇతను ఏం చేసినా సరే ఇతని తల ముక్కలై పగిలిపోతాడనే ఈ నలకూబరుడు యొక్క శాపం కారణంగానే రావణాసురుడు సీతను ఏమి అనకుండా అశోకవనంలో ఉంచాల్సొస్తుంది. లవకుశులకు నామకరణం చేసినది ఎవరు? సీత, వాల్మీకి, రాముడు, భరతుడు. లవకుశులకు నామకరణం చేసినది వాల్మీకి అండి. ఎందుకంటే లవకుశులు జన్మించినది కూడా వాల్మీకి ఆశ్రమంలోనే. వాలి భార్య ఎవరు? వాలి భార్య తార. అదే సుగ్రీవుని భార్య అయితే రుమ. విభీషణుడి భార్య అయితే శరమ. సో వాలి భార్య ఎవరండి? తార. సీత హనుమంతునికి ఆనవాలుగా ఏమిచ్చినది? చూడండి రాముడు ఏమిచ్చాడు? తన యొక్క ఉంగరాన్ని అనేది ఇవ్వడం అనేది జరిగింది రాముడు. అయితే ఆ సీత కూడా రామునికి తిరిగి ఒక తన ఆనవాలుగా ఇవ్వమని చెప్పి హనుమంతునికి ఇచ్చింది. అదేంటి అంటే చూడామణి. సీత హనుమంతునికి ఆనవాలుగా ఏమిచ్చిందంటే చూడామణి. శత్రుఘ్నుడు ఎవరిని సంహరించాడు? ఈ కింద ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరిని శత్రుఘ్నుడు సంహరించారంటే చూడండి లవణాసురుడు, కుంభకర్ణుడు, కరుడు, యష్ణుడు. ఇక్కడ ఆన్సర్ మనకి లవణాసురుడు అండి. లవణాసురుడు అనేటువంటి వ్యక్తిని శత్రుఘ్నుడు సంహరించాడు. లవకుశులు జన్మించిన రాత్రి వాల్మీకి ఆశ్రమంలో ఎవరున్నారు? చూడండి లక్ష్మణుడు, జనకుడు, శత్రుఘ్నుడు, భరతుడు. లవకుశులు జన్మించిన రాత్రి వాల్మీకి ఆశ్రమంలో ఎవరున్నారు అంటే ఆన్సర్ శత్రుఘ్నుడండి. లవకుశులు జన్మించిన రాత్రి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉండడం జరిగింది. కిష్కింధకాండ ఎన్నవది? చూడండి అంటే రామాయణంలో మనం చెప్పుకున్నాం కదా 7 కాండాలు అని చెప్పి. అయితే అందులో కిష్కింధకాండ ఎన్నవది అని. చూడండి మనకి రామాయణంలో 7 కాండాలు ఏంటంటే మొదట బాలకాండం. బాలకాండం తర్వాత అయోధ్యకాండం. అయోధ్యకాండం తర్వాత అరణ్యకాండం. అరణ్యకాండం తర్వాత కిష్కింధకాండం. కిష్కింధకాండం తర్వాత సుందరకాండ. సుందరకాండ తర్వాత యుద్ధకాండ. యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ. సో ఇప్పుడు చూడండి మనకి కిష్కింధకాండ ఎన్నవది? ఎన్నవదండి?
నాలుగవది. సీత ముత్యాల హారం ఎవరికి బహూకరించింది? సీత ముత్యాల హారాన్ని బహూకరించింది రాముడు తిరిగి మరలా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత అరణ్యవాసం నుంచొచ్చి. ఎప్పుడు అంటే అది ఎవరికంటే అనసూయ, హనుమంతుడు, భరతుడు, రాముడు. ఇది మనందరికీ తెలుసు. హనుమంతునికి సీత ముత్యాల హారాన్ని బహూకరించడం అనేది జరిగింది. ఆ ముత్యాల హారంలోనే రాముడున్నాడా అని చెప్పి హనుమంతుడు వెతకడం కూడా జరుగుతుంది. అప్పుడే తన గుండెల్లో రాముడున్నాడని చెప్పి హనుమంతుడు చూపించడం జరుగుతుంది. వాల్మీకి రామాయణంలో సుందరకాండ ఎన్నవది? చెప్పుకున్నాం కదా! కిష్కింధకాండ 4వది. దాని తర్వాత సుందరకాండ. సో, సుందరకాండ అనేది 5వ కాండ. అండ్ తర్వాత రామాయణంలో అతిపెద్ద కాండం వచ్చేసి కూడా మనకి సుందరకాండ అండి. హనుమంతుడు మెయిన్ రోల్ ప్లే చేస్తాడు సుందరకాండలో. లక్ష్మణుని తల్లి ఎవరు? లక్ష్మణుని తల్లి కైక, సుమిత్ర, కౌసల్య, మందర. లక్ష్మణుని యొక్క తల్లి సుమిత్ర. సుమిత్రకు పుట్టిన వారే లక్ష్మణ, శత్రుఘ్నులు. అండ్ తర్వాత రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి ఎవరు? కవయిత్రి అనగానే మనందరికీ గుర్తుకొచ్చే పేరేంటండి? సుకన్య, తిమ్మక్క, గాయత్రి, మొల్ల. కవయిత్రి అనగానే గుర్తుకొచ్చే పేరు మొల్ల. దీనినే మన తెలుగులో మొల్ల రామాయణం అని కూడా అంటారండి. కవయిత్రి మొల్ల అని చెప్పి ప్రసిద్ధి ఈవిడ. ఈ రామాయణాన్ని మొల్ల రామాయణం అని కూడా అంటారు. తాటకని చంపమని విశ్వామిత్రుడు ఆదేశించినప్పుడు రాముడు ఏమన్నాడు? స్త్రీని చంపవచ్చునా అని అన్నాడా? మీరు చెప్పిన పని చేయమని మా తండ్రి ఆజ్ఞ అని అన్నాడా? ఈ రాక్షసి యాగం ధ్వంసం చేస్తుందా అని విశ్వామిత్రుడిని అడిగాడా? ఇక్కడ దశరథుడు రాముడిని పంపించినప్పుడు ఒకటే అంటాడంటే, ఈతను చెప్పిన పని చేయడమే మీరిప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం అని చెప్పడం కంటే, అతని తండ్రి మాట జవదాడని కుమారులు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, మా తండ్రి మాకేం చెప్పాడు, విశ్వామిత్రుడు ఏం చెప్తే అదే చేయమన్నారు కాబట్టి, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారంటే, తాటకని చంపమన్నప్పుడు రాముడు ఏమంటాడంటే, మీరు చెప్పిన పని చేయమని మా తండ్రి ఆజ్ఞ. సో, మేము చేస్తాము అని చెప్పి అనడం జరిగింది. మారీచుడు రావణుని మందలిస్తూ ఏమన్నాడు? అంటే నీ చేతిలో చావు కంటే రాముని చేతిలో చస్తాననా? నేను నీ మాట వినను అనా? సీతను రామునికి అప్పగించు అని చెప్పాడా? నీ చావు రాముని చేతిలో ముడుతుంది అని అన్నాడు. ఇక్కడ నీ చేతిలో చావు కంటే రాముని చేతిలో చస్తాను అనేటువంటి మాట మారీచుడు అంటాడు. వాలితో యుద్ధం చేసినటువంటి దుందుబి ఎక్కడ చనిపోయాడు? చూడండి. వాలితో యుద్ధం చేసిన దుందుబి ఎక్కడ చనిపోయాడు? ఆ గుహలో చనిపోయాడు. వాలితో యుద్ధం చేసినటువంటి దుందుబి ఆ గుహలో చనిపోయాడు. రావణ నీ ఐశ్వర్యం ఇకపై విభీషణునికి చెందుతుంది అని ఎవరు హెచ్చరించారు? చూడండి. అంటే రావణ నీ ఐశ్వర్యం ఇకపై విభీషణునికి చెందుతుంది. అంటే నీ నీ తదనంతరం ఇంకొక వ్యక్తి రాబోతున్నారు అంటే నీ కాలం ఇక ముగియబోతుంది అని చెప్పి ఎవరు హెచ్చరించారు? హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, మారీచుడు. రామరావణ యుద్ధానికి ముందు యుద్ధ రాయబారిగా ఇక్కడ అంగదుడు వెళ్తాడండి. సో, ఇక్కడ ఈ మాట అన్నది కూడా రావణాని ఐశ్వర్యం ఇకపై విభీషణునికి చెందుతుంది అని అన్నది కూడా అంగదుడే. సో, అది గైస్. ఈ బిట్స్ అనేవి గనక మీకు వాల్యుబుల్‌గా అనిపిస్తున్నాయి. బానే ఉంది. ఇంకా మరిన్ని గనక మీరు కావాలి నోటిఫికేషన్స్ అనుకుంటే ఈ ఐక్యా అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే టెలిగ్రామ్, వాట్సాప్‌లో కూడా ఈ ఐక్యా అకాడమీని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.